పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచ్చిన కలిసి చదువుకుందాం. తొమ్మిదో అధ్యాయము 14 వచ్చినము కలిసి చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు. అందరం బట్టి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదివిన లేఖన భాగాలు మా వెనుకలో దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ మాటలు వెల్లడి చేయండి. ఎవరైతే మీ మందిరమును ప్రేమించి, ఈ యొక్క కూడికను ప్రేమించి, మీ వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధికి వచ్చారో వారిని బట్టి స్తోత్రం తండ్రి. వారికి రావాల్సిన ప్రతిఫలం భాగము మీరు వారికి దయచేయండి. నాన్న, ఈ సమయంలో ప్రభు వెలిగోడు పట్టణంలో నానా సువార్త కూడిక ఉందని తెలిసి ఈ సమయంలో కూడా ఎవరైతే ఖాళీగా ఉండి రాలేదో అటువంటి వారితో మీరు మాట్లాడండి. ప్రభా, మీ సన్నిధిని ప్రేమించుటకు ప్రతి వారికి సహాయం చేయండి. ప్రభా, మెట్టుకు నాయన నిష్ప్రదాసుని కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు వెల్లడి చేయండి. మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా వాక్ మీద కేంద్రీకరించకుండా సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షించిన మాకు ఆత్మీయమైన హెచ్చరికలు పురుకొల్పును మీరు మాకు దయచేయమని మమ్మను మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో మనసాక్షి అనే పదం రాయబడింది. కనుక మనసాక్షి ఎవరికి ఉంటుందంటే ప్రతి మనిషికి, రక్షించబడిన వారికి ఉంటుంది, రక్షణ లేని వారు కూడా ప్రతి మనిషికి ఏముంటుందంటే మనసాక్షి అనేది ఉంటుంది. సో ఈ మనసాక్షి అనేది ఎలా ఉంటుంది, అది ఏం పనిచేస్తుంది, బైబిల్లో ఎన్ని రకాల మనసాక్షులు ఉన్నాయో మనం ఈ రాత్రికాల సమయంలో మనము చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ మనసాక్షి మనల్ని ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఈ మనసాక్షి మనలో ఉండి ప్రతి వారిని మనసాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. చదవండి ఆ మాట. 8వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల చూచి, అమ్మా, మీరు వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. కనుక ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంటే వాళ్ళు పట్టుకొని ఏం చేశారు, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభుతో ఏం చెప్పారంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి కదా, కాబట్టి నువ్వేం చెప్తావు అని అన్నారు యేసుప్రభును. ఇప్పుడు యేసుప్రభు గనక ధర్మశాస్త్ర ప్రకారం వాస్తవమే, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. ఇప్పుడు యేసుప్రభు గనక రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు అనుకో, ఇప్పుడు ఏమంటారు వీళ్ళందరూ? ఏమంటారు? ఈయనకు ప్రేమ లేదు, కనికరం లేదు, జాలి లేదు. ఒక స్త్రీ యేసుప్రభు చెప్పిన మాటను బట్టి అందరు రాళ్ళతో కొట్టి చంపారని యేసుప్రభు మీదకి నిందేస్తారు. ఒకవేళ యేసుప్రభు కనుక వదిలిపెట్టండి పోనీలే అన్నారు అనుకో, అప్పుడు ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం కొట్టమని చెప్తే ఈయన వాక్యానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఈయనను కొట్టండి ముందని అంటారు. అర్థమైందా? కనుక యేసుప్రభు ఆయన అనంత జ్ఞాని గలవాడు కనుక ఏమనంటే, మీరు రాళ్ళు వేయొద్దండి అని చెప్పలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆయన ఇచ్చింది, ఆయన వ్యతిరేకంగా చెప్తాడు అనలేదు. కానీ ఏమనంటే, మీరు ఎవరు పాపం చేయలేదో వారు మొదట రాయేయండి అన్నారు.
అప్పుడు ఏం జరిగిందంటే చిన్నవారు మొదలుకొని లేక పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఎంతమంది వచ్చారు? పెద్దోళ్ళే రాలేదు. ఎవరు వచ్చారు? చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అంటే కొంతమందికి సరదా ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని శిక్షించాలంటే చాలా సరదా, తెలుసా? కనుక యేసుప్రభు అలాంటి వాడు కాదు. కనుక ఏం చేశాడంటే అక్కడ రాయబడింది, ఆయన వంగి నేల మీద వ్రాయచ్చు, నేను వారి మాట విని అన్నది. కింద ఫుట్నోట్లు ఏమన్నదంటే చదవండి, ఆ మనస్సాక్షిత గద్దించబడిన వారై అని రాయబడింది. అంటే అక్కడికి ఎంతమంది అయితే వచ్చారో ఆ స్త్రీని రాళ్ళతో కొట్టాలని ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు, పెద్దవారు చిన్నపిల్లలు ఎంతమంది అయితే సమం వచ్చారో వాళ్ళందరి మనస్సాక్షి ఏం చేసింది? గద్దించి, నువ్వు పలానా రోజు పాపం చేయలేదా, నువ్వు పలానా రోజు తప్పు చేయలేదు, నువ్వు పలానా రోజు చేయలేదా, నువ్వు పలానా రోజు చేయలేదా, కాబట్టి మీరు పాపం చేసి ఈమెను పాపం అంటారేంటి అని గద్దించింది. గద్దిస్తే ఎవడేం చేయలేదు? రాయలేదు. కనుక పాపం చేయింది ఒకే ఒక యేసుప్రభు, ఆయన ఒక్కడే మిగిలిపోయాడు, ఆయనే పాపం చేయలేదు. అంటే అక్కడ వచ్చిన వారందరికీ ఏం కలిగిందంటే వారి మనస్సాక్షి వారిని గద్దించింది. మనను కూడా మన విశ్వాసులమైనా విశ్వాసులం కాకపోయినా ప్రతి వ్యక్తిలో మనస్సాక్షి అనేది ఉంటుంది. ఈ మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందంటే మాటికి గతంలో ఎప్పుడో చేసినప్పటికీ మనం పాపక్షమాపణ పొందకుండా ఉంటే ఆ మనస్సాక్షి మన ఎప్పుడు గుచ్చుతూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనం హెచ్చరిస్తూ ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ మనస్సాక్షిని అతిక్రమించి పాపం చేస్తాం. అతిక్రమించడం అంటే అర్థం ఏంటంటే దాన్ని ఓవర్టేక్ చేస్తాం. అంటే మనస్సాక్షి ఇది తప్పు చెయ్యొద్దు అని చెబుతున్నప్పటికీ, ఇది మనం చేయకూడదని మనకు తెలిసినప్పటికీ, ఒక వ్యక్తి చేసే ప్రతి పాపము 100% తెలిసి చేసే పాపాలే. మనకెవరికి తెలుసు? అందరికి తెలుసు. అబద్ధం ఆడకూడదని ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కానీ తెలుసు. కానీ మనం ఏం చేస్తాము? అదే అలవాటు అయిపోయింది. టిఫిన్ తిన్నావా అంటే లేదని చెప్పొచ్చు కదా, మళ్ళీ పెడతారేమో అని, లేదన్నా నేను టిఫిన్ తిన్నా. చూడండి ఎంత చిన్న అబద్ధమో. అలా ప్రతి దాని గురించి మనకు తెలిసే చేస్తాం. 100% పాపాలన్నీ ఎవరు పాపం చేసినా ఏ పాపం చేసినా తెలిసే చేస్తారు. మనస్సాక్షి చెప్తున్నా కూడా అతిక్రమించేస్తారు. కనుక చాలా బైబిల్లో లేవు. చాలా విషయాలంటే అర్థం ఏంటంటే కొంతమంది అర్థం సిగరెట్ తాగొచ్చా, బైబిల్ ఎక్కడుంది సిగరెట్ అని పదం లేదు కదా, తాగకూడదని లేదు కదా. కొంతమంది వెటకారం అంటే పొగ తాగకూడదని ఉంది కదా, మేము పొగ తాగట్లేదు, పొగను వదిలిపెడుతున్నాం బయటికి, మేము తాగట్లేదు, తెలుసా? అంటే చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి చాలా చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బైబిల్లో లేకపోయినా కూడా నీలో ఒక మనస్సాక్షి అనేది ఉంది కాబట్టి మనస్సాక్షి వేటి విషయంలో గద్దిస్తే అది పాపమే. అది సిగరెట్ కావచ్చు, బీడి కావచ్చు, సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, XYZ కావచ్చు, భవిష్యత్తులో రాబోయే కొత్త రకం పాపం కావచ్చు, అదైనా సరే మనస్సాక్షి తప్పు అంటే తప్పే, మనస్సాక్షి రైట్ అంటే రైటే. కనుక ఇప్పుడున్న చాలా విషయాలు బైబిల్లో అప్పట్లో రాయబడలేదు. రాయబడకపోయినా మనకు ఎట్లా తెలుస్తుంది ఇది కరెక్టా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదంటే దేవుడు ఏం పెట్టాడంటే మనస్సాక్షిని పెట్టాడు. కనుక మన మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఉదాహరణకు రక్షణ లేని వాడే వచ్చాడు అనుకోండి మన మందిరానికి, ఏదో స్లాబ్ వేసేవాడో లేకపోతే టైల్స్ పరిచేవాడో ఎలక్ట్రీషియన్ ఎవరినో ఒకరిని పిలుస్తాం, మనకు అన్ని పనులు రాకపోవచ్చు, పిలుస్తాం. వాడేం చేస్తాడు? మందిరంలో పని చేస్తాడు. చేసేటోడు చెప్పులు వేసుకొని చేస్తాడా? చేయడు. పోనీ సిగరెట్ తాగుతా పని చేస్తాడు ఈ మందిరంలో ఈరోజు రేపు పిలిస్తే? చేయడు. ఎందుకు చేయడంటే వానికి ఏముంది? మనస్సాక్షింది. వాడు ఏ రోజు బైబిల్ చదవకపోవచ్చు, ఏ రోజు సీయోను పాటలు తెలియదు, ఏ రోజు ఒక కొడతమానం వినకపోవచ్చు, కానీ వానికి ఏముంది? మనస్సాక్షి అనేది ఉంది. ఓ దేవుని మందిరం మేము ఇది చేయకూడదు. కనుక మన మనస్సాక్షి చెప్పినట్టు మనం వెళ్ళాలి. అన్ని వాక్యములు ఉండవండి. అలా అన్ని వాక్యములు ఉంటే ఇది ఇంత పెద్ద పుస్తకం అయ్యేది, ఇంత చిన్నది ఎందుకు అయ్యేది? కనుక
మన మనస్సాక్షి మనం గద్దించినప్పుడు మన మనస్సాక్షి మనం లోబడాలి. మన మనస్సాక్షి లోబడకపోయినా కూడా అది పాపమే. దాని గురించి కూడా తీర్పు. ఇది మొదటిది. తర్వాత రెండోది, ఈ మనస్సాక్షి మనకు తెలుసు ఆల్రెడీ, ఇది తప్పో కాదో ఏదో ఒకటి చెప్తుంది. చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చిన ఆల్రెడీ ఇంతకుముందు దాని గురించి చూసాము. ఆయన కూడా ఒకసారి చూద్దాం. తీర్పు దినమప్పుడు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రము హృదయములందు రాయబడినట్టు చూపుతున్నారు. దేవుని నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు దినమందు ఈలాగు జరుగును. కనుక దేవుడు మనుషులను విమర్శించే దినం అప్పుడు, తీర్పు దినం అప్పుడు ఏం జరుగుతుందంటే మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్తుంది. నేను పలాని రోజు పలాని సమయమున నేను పలాని ఈ వ్యక్తిని నేను తప్పని చెప్పాను, ఆయన కూడా వినలేదు అని ఎవరు చెప్తారు? మనస్సాక్షి. నీ పక్కన ఎవరు ఉంటారా? 24 hours ఎవరు ఉంటారా? 360 ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. కానీ నీ లోపల ఒకరు ఉంటారు. ఎవరంటే మనస్సాక్షి. 24 hours పుట్టినప్పుడు మొదలు చచ్చేంత వరకు నీతోనే మనస్సాక్షి ఉంటుంది. చచ్చిన తర్వాత కూడా నిన్ను వదిలిపెట్టదు. ఎవరు? మనస్సాక్షి. అక్కడికి దేవుని దగ్గర నిలబడినప్పుడు కూడా నీ మనస్సాక్షి నీతో పాటే వచ్చి విమర్శ చేసినప్పుడు ఎలాగ జరుగునంటే నువ్వు చేసింది తప్పు అయితే ఈ వ్యక్తి తప్పు చేశాడని నీ తప్పులన్నీ మనస్సాక్షి చెప్తుంది. లేదు నువ్వు కరెక్ట్ చేస్తే ఈ వ్యక్తి కరెక్ట్ చేశాడని మనస్సాక్షి నీ మీద దేవుని దగ్గర సాక్ష్యం చెబుతుంది. అందుకనే మీరు ఎవరికి భయపడకపోయినా మీ మనస్సాక్షి మీరు ఏం చేయాలంటే భయపడాలి. మీరు ఎవరికి లోబడకపోయినా మీ మనస్సాక్షి మీరు లోబడాలి. అది మిమ్మల్ని గద్దిస్తుంది. అది నువ్వు చేసే ఏ పనైనా సరే ఇది మంచి అంటే మంచి అని మనకు చెప్తుంది, ఇది చెడు అంటే ఏమని చెప్తుంది? ఈ మనస్సాక్షి నువ్వు చేసేది మంచిది కాదు, చెడని చెప్తుంది. అది చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి లోపల బైబిల్ ఎక్కడుంది, రెఫరెన్స్ ఎక్కడుంది, వాక్యం ఎక్కడుంది అనకూడదు. అర్థమైందా? ఎందుకంటే అవన్నీ ఉండవు బైబిల్లో. కనుక బీడి తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, సీరియల్ చూడొద్దు అని ఎందుకుంటుంది బైబిల్లో? ఎందుకంటే సీరియల్ కనిపెట్టే టయానికెల్లా బైబిల్ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసి పూర్తి చేశారు. అప్పటికి సీరియల్ లేవు, సినిమాలు లేవు. ఎందుకు రాస్తారు అవన్నీ బైబిల్లో? కానీ ఏముంది మనకు? మనస్సాక్షి అది చెప్తుంది. అది చూడొచ్చా చూడకూడదా, మంచి చెడ అనేది ఎవరు చెప్తారు మనకు? మనస్సాక్షి మనకు చెప్తారు. అందుకే మనం ఏం చేస్తామంటే టకాన టీవీ ఆన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సేవకుడు వస్తే టకాన బంద్ చేస్తారు. ఎందుకు బంద్ చేస్తారంటే వాక్యంలో లేదు, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. అన్నొచ్చాడు, సేవకుడు వచ్చారు, బంద్ చేయమని. మరి దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు బంద్ చేయరు? కనుక మనస్సాక్షి తీర్పు దినమప్పుడు కూడా మన మీద సాక్ష్యం చెబుతుంది. ఇది రెండోది. తర్వాత మూడోది, ఈ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే చూద్దాము. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 వచనం. అది మరలా కూడా మనం చూడడానికి ప్రయత్నించేద్దాం, దాన్ని వదిలిపెట్టేద్దాం. వద్దులేండి, అది మరలా దాని గురించి చూద్దాము. అలాగే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మనస్సాక్షికి మనము లోబడాలనే మాట రాయబడింది, చదవండి. కాబట్టి మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులైండి ఎల్లప్పుడూ సేవందే పని కలిగిందురు. చాలు. కనుక ఇక్కడ అనుగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. అక్కడ రాయబడింది మీ పై అధికారుల గురించి రాయబడింది. 13:1 ప్రతివాడు పై అధికారులు లోబడాలని ఉంది. కనుక అక్కడ రాయబడింది భయాన్ని బట్టి కాదు. మన పై అధికారులకు దేని బట్టి లోబడాలి అంటే మనస్సాక్షిని బట్టి లోబడాలి అని రాయబడింది. మీరు ఉద్యోగం చేస్తుంటారు, మీరు ఆఫీసులో వర్క్ చేస్తుంటారు, మీ పై అధికారులు ఉంటారు, మీ పైన బాసులు ఉంటారు, మీ పైన మీ యొక్క హెడ్లు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి? మనము లోబడాలి. కొంతమంది లోబడరు. వానికేంది నేను లోపడేది, వానికేంది నేను చెప్పేది అని వాళ్ళ పైన బాసులని వీళ్ళు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తుంటారు. కొంతమంది వాళ్ళని హానర్ చేయరు, వాళ్ళని గౌరవించరు, వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడరు.
వారికి లోబడరు, కొంతమంది ఎదిరిస్తుంటారు, తెలుసా మీకు? కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు పనిచేసే దగ్గర నీ పై అధికారులను నువ్వు గనక లోబడకుండా ఉంటే నీవు వాక్యానికి వ్యతిరేకించినట్లే. వాళ్ళు అన్యులైనప్పటికీ, లోకస్తులైనప్పటికీ, ప్రభువుని అంగీకరించినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన పై అధికారులకు మనం లోబడాలి. కనుక మన సాక్షిని బట్టి లోబడాలి, భయం చేత కాదు, అనుగ్రహ భయం బట్టి కాక అనంది. కనుక భయపడి లోబడేది వేరే. కొంతమంది భయము, వాళ్ళ పై ఆఫీసర్లు వస్తున్నారంటే ఆ కాళ్ళు చేతులు వణుకుతాయి. ఓకే, అలా భయపడ్డము లోబడ్డం మంచిదే, కానీ అలా భయపడకపోయినా మనం దేనిని బట్టి అంటే మన మనస్సాక్షిని బట్టి లోబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం, చూడండి. కొంతమంది గురించి రాయబడింది, మనసాక్షి చెప్పినా కూడా వినకుండా మనసాక్షికి లోబడకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళ గురించి చదవండి. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై చాలు. కనుక కొంతమంది ఏం చేస్తారంటే మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అంటే మనసాక్షి గద్దిస్తుందని చెప్పాము, మనసాక్షి మంచి చెడు ఏదో మనకు చెప్తుందని విన్నాము, మనసాక్షికి లోబడాలని చెప్పాము. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఈ మనసాక్షిని త్రోసివేసి, నువ్వేంటి నాకు చెప్పేది అని. దేనికి? మనసులకు కాదు, దేనికి? మనసాక్షిని త్రోసివేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రాయబడింది, చదవండి, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు వలె చెడిపోయినారు. కనుక మనము మనసాక్షిని త్రోసివేయకూడదు. మనసాక్షిని మనం ఏం చేయకూడదు అంటే ఆ గొంతు పిసికి పట్టుకోకూడదు. మనసాక్షి చెప్తుంది, గద్దిస్తుంది, మనం రోడ్డు పోసుకొని మనం మనసులో ఏం చేస్తామంటే నోరు మోయిస్తాం. అలా మనసాక్షి మనతో మాట్లాడుతున్నప్పుడు మనసాక్షి నోరు మోయించి మనసాక్షి గొంతు పట్టేస్తే ఏమైతే తెలుసా? ఇంకోసారి మనసాక్షి మాట్లాడదు. ఏం చేస్తాం? ఫోన్ మోగుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామనుకో ఇంకా మోగదు. అంతే, మనసాక్షిని కూడా మనం స్విచ్ ఆఫ్ చేసామనుకో మళ్ళా ఆన్ కాదు. ఇంకా ఫోన్ అన్న మళ్ళీ ఆన్ అవుతుంది కానీ మనసాక్షి మళ్ళీ ఆన్ కాదు. కనుక మనసాక్షిని మనము త్రోసివేస్తే మన విశ్వాస జీవితం చెడిపోతుంది. అందుకనే ఒక మంచి విశ్వాసకి మంచి మెండర్ ఉండాలి. మెండర్ అంటే చెప్పండి, మెండర్ అంటే ఏంటి చెప్పండి? మీరు తర్వాత గూగుల్లో చూడండి. మెండర్ అంటే ఒక వ్యక్తిని గద్దించి, హెచ్చరించి, ఆ వ్యక్తిని నడిపించి, ఆ వ్యక్తిని సరైన రీతిగా నడిపించే ఒక వ్యక్తి ప్రతి వ్యక్తికి అవసరం. వాళ్ళని ఏమంటారంటే మెండర్ అంటారు. మనకేమి ఇష్టం ఉండదంటే నాకు ఎవడు చెప్పాల్సిన పనిలే, నన్ను ఎవడు గద్దించాల్సిన పనిలే, నన్ను ఎవడు హెచ్చరించాల్సిన పని లేదు, నా లైఫ్ నా ఇష్టం అనుకుంటాం. కనుక ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఒక మెండర్ ఉండాలి. అంటే నేను కాదులేండి మెండర్, నేను వాక్యం చెప్తాను, మీ పర్సనల్ విషయం నేను జోక్యం చేసుకోను. కానీ మన వ్యక్తిగత జీవితానికి ఎవరు ఉండాలి? ఒక మెండర్ ఉండాలి. ఆ వ్యక్తి జీవితము 100% శారీరకంగాను, సామాజికంగాను, ఆత్మీయంగాను ఖచ్చితంగా 100% ఉన్నతంగా అభివృద్ధి చెందుతారు ఎవరుంటే? మెండర్ ఉంటే. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఒక కోచ్ ఉంటాడు. రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఇంకేదైనా సరే ప్రతి స్పోర్ట్స్కు, బాక్సింగ్ కానీ ఎవరుంటారంటే ఆ వ్యక్తి కోచ్ ఉంటాడు. ఈ కోచ్ ఏం చేస్తాడు? ఉదయం మొదలుకొని పండుకునేంత గైడ్ చేస్తాడు. నువ్వు ఎన్ని గంటలకు లేయాలి, ఎన్ని గంటలకు తినాలి, నువ్వేం తినాలి, ఎప్పుడు పండుకోవాలి, రోజు ఎన్ని రౌండ్స్ చేయాలి, రోజు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా నీకేం చేస్తుంటాడు? గైడెన్స్ ఇస్తాడు. నీకు ఆ కోచ్కి తెలియకుండా నువ్వు ఒక్క రవ్వ కూడా ఏం చేయకూడదు. ఒక వ్యక్తి క్రికెట్ నేర్చుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర భీమిలిలో. డేవిడ్ అనే బాధికల సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి క్రికెట్ ప్లేయరు. వాళ్ళ కోచ్ చెప్పాడు, రోజు ఒక స్పూను హనీ, తేనె తినండి, అది మీకు మంచిది ఫిట్నెస్ కొరకు. అంటే ఓకే, బాగానే ఉంది, తినొచ్చు కదా ఒక స్పూను.
వీళ్ళు ఏం చేశారంటే రోజుకు 3 స్పూన్లు తినడం స్టార్ట్ చేశారు. ఏమైంది అంటే బాడీలో ఓవర్ హీట్ పెరిగిపోయి జ్వరం వచ్చి 4 నెలల రోజులు పడిపోయాడు ఆ అబ్బాయి. వాళ్ళు 1 స్పూన్ అని ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకు తెలుసు కాబట్టి నీ వయసు ఎంత, నీ క్యాపబిలిటీ ఎంత, నీకు ఎంత అవసరమో చెప్తారు. అంతేగాని మంచిది కాదని తేనెను కూడా ఎక్కువ తినకూడదు. తెలుసా మీకు? తినక వేము తీయనుండు అని అంటే చేదు కూడా తింటే తీయగా ఉంటుంది. కానీ స్వీట్ తినక ఏమవుతుందంటే అది కూడా విషమవుతుంది. స్వీట్ మంచిదే కాదని రోజు 1/2 కేజీకే తినేరు, అది పాయిజన్ అవుతుంది లాస్ట్కు. విషం ఇది చేదుగుండేదేమో తింటే ఏమవుతుంది, తీయగుంటుంది. తినకుంటే చేదవుతుంది. తెలుసా మీకు? అందుకనే ఒక కోచ్ ఏ విధంగా అయితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటారో, ఒక విశ్వాసి కూడా, ఒక మెండర్, నిన్ను నడిపించేవాడు, హెచ్చరించేవాడు, గైడెన్స్ ఇచ్చేవారు అనేది మనకు ఒక వ్యక్తి ఉంటే మనను నడిపిస్తారు. లేకపోతే మనకేంటంటే బ్రేక్ లేని బండి ఎట్లా వెళ్తే అట్లా వెళ్తుంది, మనం కూడా అలాగే వెళ్తాం ఆత్మీయ జీవితంలో. దానివల్ల ప్రయోజనం ఏముండదు. అందుకనే మనసాక్షి ఎవరంటే మన మెండర్ లాంటి వాడు, మనను హెచ్చరించేవాడు, నడిపించేవాడు, మంచేదో చెడేదో చెప్పే ఈ మనసాక్షి మనలో ఉన్నప్పుడు దాన్ని వినాలి. ఒకవేళ మనసాక్షి మాట వినకపోతే రాయబడింది, వారు అక్కడ రాయబడింది విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు వలె చెడున్నారు. మనసాక్షి మాట వినకపోతే ఆత్మీయంగా మనం కూడా చెడిపోతాము. కనుక ఈరోజు నుంచి అయినా సరే మనసాక్షి చెప్పిన మాట వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెచ్చరిస్తుంది మనసాక్షి, మంచి చెడేదో చెప్తుంది. మనసాక్షికి లోబడి ఉండాలి. లోబడకపోతే మనం చెడిపోతాము అని దేవుని వాక్యంలో చెప్పబడింది. మనసాక్షి భూమి మీద ఉన్నంత మాత్రం కాదు, భూలోకం విడిచిన తర్వాత కూడా, తీర్పు దినమప్పుడు కూడా మనలో ఉన్న మనసాక్షి మనతో పాటు వచ్చి మన మీద నేరరూపం, మన జీవితం అంతా పుట్టినప్పుడు చనిపో అంత లిస్ట్ అంతా చెప్తుంది దేవునికి, సాక్ష్యం ఇస్తుంది మన మీద. అప్పుడు మనము మనసాక్షి చేతి నుంచి తప్పించుకోలేము. ఒకవేళ ఇయన్న అనుకో, వాళ్ళు తప్పుడు సాక్ష్యాలు చెప్పొచ్చు కదా, కానీ మనసాక్షి అలా లేదు. 100% ఆ మనసాక్షికి అవసరం లేదు. ఒకరి మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, మనసాక్షికి అవసరం లేదు. మన జీవితం ఉన్నది ఉన్నట్టు తీర్పు దేవుడు సాక్ష్యం చెప్తే దేవుడు మన మీద యాక్షన్ తీసుకుంటాడు. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, క్రీస్తు రక్తం చేత మన మనస్సాక్షి శుద్ధి చేసుకుంటే ఆ కల్మషం అంతా పోతుంది. ఇంకా తీర్పు దినమే మనకు ఉండదు. తీర్పు దినం మన మీద సాక్షి చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకనే క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటుంది. కనుక మన మనస్సాక్షిని కూడా ఎప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు రక్తం చేత శుద్ధి చేసుకోవాలి. అదే మనం మొదటి వచనం అదే చదువుకున్నాం, ఫస్ట్ వాక్యం. కనుక క్రీస్తు రక్తము మన మీద ఆపాదించుకోవాలి. ప్రభా నా మనస్సాక్షి శుద్ధి అయ్యి ప్రభా అని మనం రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటే మన మనస్సాక్షి ఏమవుతుందంటే శుద్ధి అవుతుంది. ఇప్పుడు బైబిల్లో కొన్ని మనస్సాక్షుల గురించి చూడడానికి ప్రయత్నిద్దాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యములు సహోదరులారా, నేటి వరకు నేను కేవలము మంచి మనసు గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. కనుక అక్కడ మహాసభ ఎదుట అపోస్తుల పౌలుని తీసుకొచ్చి నిలబెట్టారు. అతని మీద చాలా నేరాలు చెప్పారు. ఇవన్నీ మనం చూడము. కానీ వీళ్ళందరి వైపు పౌలు చూసి ఏమని చెప్తున్నా అంటే, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నేను నడుచుకొనుచున్నాను అని చెప్పాడు. కనుక మనకు కూడా ఏముండాలంటే మన మనసాక్షి మంచి మనసాక్షి కలిగి ఉండాలి. కనుక అది ఎల్లప్పుడూ మంచి మనసాక్షి కలిగి ఉండాలి. కనుక దాని కొరకు మనం అభ్యాసం చేసుకోవాలని కూడా ఉంది. మళ్ళీ మనం దాని గురించి చూద్దాం. 24వ అధ్యాయం 16 వచనం చూద్దాం. చూడండి, 24:16. ఆ దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైన ఉండినట్లు ఏం చేస్తున్నా అంటే అభ్యాసము చేసుకొంచున్నా. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదన్నా రాదనుకోండి, ఏం చేస్తాం మనము? ప్రాక్టీస్ చేస్తాం. డ్రైవింగ్ రాదు, ప్రాక్టీస్ చేస్తే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. అలా ఏదైనా సరే రాని మనం ఏం చేస్తామంటే
కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తాయి. ఏదో సాంగ్ కూడా అంతే, పాట మనకు రాదు, పాడి పాడి 10 సార్లు 20 సార్లు పాడితే ప్రాక్టీస్ అయితే వస్తుంది. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ రాదు, ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అలాగనే ఇక్కడ మనం ఏం ప్రాక్టీస్ చేయాలంటే మన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ఎదుటంటే, ఒకటి దేవుని ఎదుట మన మనస్సాక్షి మంచిగా ఉండాలి. రెండోది మనుషుల ఎడల కూడా మన మనస్సాక్షి ఉండాలంటే ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉండాలి, ఎప్పుడు దోషారోపణ ఉండకూడదు. అందుకనే దాని కొరకు మనం అభ్యాసం చేసుకోవాలి. కనుక మనము దేవునితో సరిగా ఉన్నామా అనేది ప్రాముఖ్యమే. రెండోది మన తోటి మనుషులతో మనం ఎలాగున్నాం సార్. కొంతమంది ఏమంటారంటే వాళ్ళతో నాకేం పని, నేను దేవుడు బాగున్నాం అంతే. అట్లంటే బైబిల్ అలా చెప్పట్లేదు. నీవు దేవునితో సరిగా ఉండాలి, నీ మనస్సాక్షి దేవునితో కరెక్ట్గా ఉండాలి. నీ మనస్సాక్షి మిగతా ప్రజలతో కూడా, సమాజంతో కూడా, సంఘంలో మిగతా వారు కూడా ఏముండాలంటే వారితో కూడా మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి కొరకు మనం ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి. మన మనసులో ఏం ఉంచుకోకూడదు, కల్మషం లేకుండా మనం ఉండాలి. దాని కొరకు ప్రాక్టీస్ చేసుకోవాలని దేవుని వాక్యం చేద్దాం. పౌలు ఆ విధంగా తను ఏం చేశాడంటే అభ్యాసం చేసుకుంటున్నాడు. చూద్దాం, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచనం. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందు చెప్పిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. కాబట్టి విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడు. ఇది మొదటిది. మనకందరికీ ఉండాలంటే మంచి మనసాక్షి కలిగి ఉండాలి. ఈ మనసాక్షిని కూడా దేవునితో మనం సరిగా ఉండాలి, మిగతా మనుషులతో సరిగా ఉండడానికి కొరకై మనం ఏం చేయాలంటే దీన్ని అభ్యాసం చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది మొదటిది. తర్వాత రెండోది బలహీనమైన మనసాక్షి. చూద్దాం, 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 వచనం. 1 కొరింథీ 8:12. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరికి అభ్యంతరం కలిగినడలా నా సహోదరికి అభ్యంతరం కలగచేయకున్నటకై నేనన్నటికీ మాంసము తినను అనంది. కనుక ఇక్కడ రాయబడింది, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇదంతా మనం చదవం, మనకు సమయం లేదు. కనుక ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి బలమైన మనసాక్షి ఉంది. అతడు ఏమనుకున్నాడంటే ఈ యేసుప్రభే నిజమైన దేవుడు, ఇవన్నీ ఒట్టి విగ్రహాలే, కాబట్టి నాలో ఏం లేదు అని ఇతని బలమైన మనసాక్షి ఏం చేసిందంటే వెళ్ళి వాళ్ళు ఏదో ఇచ్చింది తిన్నాడు. ఇతను మాత్రం బలమైన మనసాక్షి. కానీ తన సహోదరైన వాడు సంఘంలో కూడా ఉన్నాడు. వాడు ఎవడు? బలహీనమైన. అది చూశాడు. చూసి ఇతరేం చేశాడు, పలానా అన్ననే పలానక్క చేశారు కదా, నేను చేస్తే ఏముందని ఇతడు ఇంకా రెగ్యులర్గా అదే చేయడం ప్రారంభించాడు. తద్వారా ఏమైందంటే ఆ బలమైన మనస్సాక్షి గలవాడు నిన్ను చూసి వాడేం చేశాడంటే బలహీనుడై వాడు పాపంలో పడిపోయాడు. కనుక వానికి అభ్యంతరకరం కలగుండడానికి కొరకై నీవు ఆ పని చెయ్యొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైందా మీకు? అందుకనే ఇక్కడ ఏమన్నంటే భోజన పదార్థం నా సహోదరికి అభ్యంతరం కలగజేసినలా నా సహోదరికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి కొరకై అవసరమైతే నేను మాంసం కూడా తినను. ఎందుకంటే నేను తింటే వాడు అభ్యంతరం పడతాడు, వారు అభ్యంతరం పడితే అది నాకు పాపం అవుతుంది. కనుక నా సహోదరు అభ్యంతరం పడకుండా నేను తినను. ఇంటి దగ్గర వెళ్ళి తింటాను, అది వేరే. కనుక అందుకనే భక్సింగ్ గారు హెబ్రోన్లో ఏం చేసేవాడంటే ప్రారంభంలో సంఘం ప్రారంభించిన దినాల్లో, సంఘం ఉద్యమం వచ్చిన దినాల్లో అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల క్యాస్ట్ ప్రజలందరూ ప్రభు నమ్ముకొని ఆదివారం ఆరాధనకు వచ్చేవారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘ చరిత్రలలో కూడా ఏమని చెప్తారంటే ఈ కాస్టిజం అనేది పోయి అంత సోషలిజము అంత క్లోజ్గా రాలి ప్రజలందరూ ఒకటి కావడానికి భక్సింగ్ గారు చేసిన ఆరాధన తర్వాత భోజన కార్యక్రమం ఉపయోగపడింది అని చెప్పేవారు. ఎందుకంటే అన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు వస్తారు, అన్ని రకాల ప్రజలు వచ్చి కొరసాగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఏం చేసేవారు, భోజనం చేసేవారు. మీకు కొన్ని సంఘాలు తెలుసు కదా,
బ్యాప్టిస్ట్కు ఒకే రకం క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారు, తెలుసు మీకు. లూథరన్ చర్చికి ఒక రకం క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు, ఇంకో రకం క్యాస్ట్ వాళ్ళు వెళ్ళారు. అలాగే ఇంకో చర్చ్ ఉందనుకో, ఆ క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు, ఇంకో క్యాస్ట్ వాళ్ళు. అలాగో పలానా సంఘం అంటే ఈ క్యాస్ట్ వాళ్ళు, ఇంకా అందులో ఫిక్స్. కానీ ఒక బక్సింగారు సావాసని మాత్రమే ఏ క్యాస్ట్ వాళ్ళు వస్తారు అంటే అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళు వస్తారు. అందుకని ఇప్పుడు బ్రాహ్మణ్ రక్షించబడ్డవాడు వచ్చాడు, రెడ్డి వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు, ఆల్రెడీ ఇంకా అన్ని రకాల కాస్టులు వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నాన్ వెజ్ పెట్టామనుకో, తింటారా? తినరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ బ్రాహ్మణ్స్ రక్షించబడి ఆ రోజు కొత్తగా వచ్చారనుకోండి, వాడు అభ్యంతరం పడతాడు, ఇంక భోజనం కూడా చేయడు. భోజనం చేయడం కాదు, మందిరంలో అడుగు పెట్టాడు ఇంకోసారి, అయ్యో అపచారం అపచారం అంటాడు. తర్వాత వాళ్ళు తింటున్నారులేండి, అది వేరే విషయం, మొదట వచ్చినప్పుడు సంగతి. అందుకనే భక్సింగ్ గారు ఏం చేశాడంటే, అందరూ తినగలిగింది ఏంటంటే సాంబారు. అన్ని రకాల కూరగాయలు అందులో ఉంటాయి, ఎవరికి ప్రాబ్లం. ఒక వంకాయ కర్రీ చేశారనుకోండి, మొన్న వారం చేశారు, కిచిడి బాగున్నది, చాలా బాగున్నది. కానీ చాలామందికి అలర్జీలు వచ్చింటే వాళ్ళు ఏం చేస్తారు, అది తినరు. కొంతమందికి ఆపరేషన్ అంటే వాళ్ళు తినరు, ఇంకొంతమంది కొన్ని ప్రాసం తినరు. కానీ ఒక సాంబార్ మాత్రమే అందరూ తింటారు. భక్సింగ్ గారు ఏం చేశారంటే సాంబార్. మీకు తెలుసు అనుకుంటాను, జహోసెమ్మలోనూ హైదరాబాద్ ఎబ్రోన్లోనూ సాంబార్ బాగుందని సాంబార్ తినడానికి వచ్చి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారండి. అందుకని వంట సామాన్యంగా చేయొద్దండి చేసేవాళ్ళు. అది బాగుండాలని నేర్చుకొని చాలా జాగ్రత్తగా ఉండి ఏం కావాలని తెప్పించుకొని వంట కూడా చాలా రుచికరంగా చేస్తే వంట గురించి కూడా వస్తారు. తెలుసా మీకు? సాంబార్ బాగుందని వచ్చి సాంబార్ తినడానికి వచ్చి రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. భక్సింగ్ గారు సాక్షి బుక్లు ఉందో ఒకసారి చదవండి. అందుకని సాంబార్ బాగా చేయడం కూడా నేర్చుకోవాలండి, ఎలా పడితే అలా చేయకూడదండి. అసలు హెబ్రోన్ సాంబార్ ఎలా ఉంటుందో, ఎవరు సాంబార్ చేసినా హెబ్రోన్ సాంబార్ లెక్కనే చేయండి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెప్పించుకోండి. అర్థమైందా? మాది వెలుగుడు సాంబార్ అనొద్దండి, అర్థమైందా? లేకపోతే ఒకసారి హెబ్రోన్కి వెళ్ళండి, వెళ్ళి ఒకసారి చూడండి, పర్లేదు, కిచెన్లోకి వెళ్ళి ఏమేమి వేస్తారు, ఎట్లా చేస్తారని. తప్పేం లేదండి, మా సేవకురాలు నాకు సాంబార్ చేయడం నేర్పించింది. ఆమె, నేను చేసేవాడిని, సేవకు రాకముందు నేర్పించింది. తప్పేం లేదు. ఇప్పటికీ నేను కొన్ని వంటలు అంటే నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్, నేను నేర్చుకుంటాను, తెలుసా. మొన్న అడిగాను అక్కను, మరి అక్క నాకు కాకరకాయ ఫ్రై చేశారు, నేర్పించమని అడిగాను. తప్పేముంది? సో వంట నేర్చుకోవడం తప్పేం లేదండి, అది కూడా అదొక స్కిల్, అదొక కళ అది. సరే, మెట్టుకు మిగతా వారు అభ్యంతరం కలిగి ఉండడానికి భక్సింగ్ గారు ఏం చేశాడంటే మిగతా సహోదరుల అందుకని ఒకటే కామన్ పెట్టాడు, ఏంటంటే సాంబార్ అన్నం పెట్టండి. అందుకనే అంటే ఇప్పుడు మేము ప్రతి వారం సాంబార్ పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ విషయం ఏంటంటే మన వలన భోజనం ద్వారా కూడా ఒక వ్యక్తి అభ్యంతర పడకూడదు. మరొకసారి చెప్తున్నా, భోజనం ద్వారా కూడా ఏ సహోదరు కానీ ఏ సహోదరు కానీ అభ్యంతర పడకూడదు. వారు అభ్యంతర పడితే నేను మాంసమైన తిన్న మానేస్తానని పౌలు అంటున్నాడు. అంటే అర్థమైందంటే ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి కొరకు మనం కొంచెం క్రయం చెల్లించినా కూడా నష్టమేం లేదు, అది రాయబడింది. అందుకని సంఘంలో అందరూ బలమైన విశ్వాసులు ఉండరు. ఎవరు ఉంటారంటే బలహీనమైన మనసాక్షి గల వారు కూడా ఉంటారు. బలహీన మనసాక్షి గల వారు ఉన్నప్పుడు మనం బలమైన మనసాక్షి కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మన చిన్న లూప్ లైన్స్ కూడా వాళ్ళకి అందిస్తే వాళ్ళ చిన్న లూప్ లైన్స్ పట్టుకొని వాళ్ళు పెద్ద చేస్తారు. అన్ననే చేస్తే నేను చేస్తాను, మనం ఒకసారి చేస్తే వాళ్ళు 100 సార్లు చేస్తారు. అంటే వాళ్ళకు తప్పు చేయడానికి మనమే రూట్ మ్యాప్ చూపించినట్టు అవుతుంది. అందుకనే పౌలు అంటున్నాడు, కనుక బలహీన మనసాక్షి నిన్ను చూశాడు అనుకోండి, వాడు మనసాక్షి ఇంకా బలహీనమైపోయి వాడు పావన పడతాడు. అందుకనే మనము బలహీనమైన వారు సంఘంలో ఉన్నారు కాబట్టి మనం బలవంతులమైన విశ్వాసులము, బలహీనలను కూడా చూసుకొని వారిని బట్టి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా వాళ్ళ ఎదుట ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో ఓకే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళు చూడనప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం, నువ్వు మటన్ తింటావో చికెన్ తింటావో రొయ్యలు తింటావో పీతలు తింటావో అది వేరే, నీ ఇష్టం వచ్చిన తిను. కానీ మన సహోదరులు వేరే వాళ్ళు ఉన్నప్పుడు వారికి అభ్యంతరం కడగడానికి కొరకే కొన్ని మానుకోవడం మంచిది అన్న దాని ఉద్దేశం. అంటే తినే విషయంలో మాత్రమే కాదు, మన ప్రవర్తించే విషయంలో అయినా సరే, ఇంకొక విషయంలో అయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏం చేయకూడదంటే మనము వాక్యం విషయంలో కూడా వాళ్ళతో మాట్లాడే విషయంలో కూడా ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో ఒకటి మాట్లాడాము,
వాడు బలహీనుడు ఏం చేస్తాడంటే దానికి వాడు స్టిక్ అని అయిపోతాడు. అంతే కదా, వానికి లూప్ లోన్స్ మనం ఇచ్చినట్టయితామో వాడు దాన్ని పట్టుకుని వాడి జీవితం అంతా నాశనం చేసుకుంటాడు. అందుకనే మనం అలా చెప్పకూడదు. ఏం లేదన్నా, నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు ఒక మాట చెప్పావనుకో, వాడికి బలహీన మనస్సాక్షి ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఈరోజు పలానా బ్రదర్ చెప్పాడు కాబట్టి ఎన్నిసార్లు పాపం చేసిన పర్లేదు దేవుడు క్షమిస్తాడు, ఇంకా అయిపోయి వానికి దొరికింది. ఇంక వాడు బలహీన మనస్సాక్షి, వాడు ఇంక దాన్ని పట్టుకొని ఎలాడతాడు. అందుకనే మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు లేక వర్తమానం చెప్పేటప్పుడు మనము బలహీనలకు మనకు అవకాశం ఇస్తే వాడు దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఎజెండాగా తీసుకొని జీవితకాలం అదే చేస్తాడు. అందుకనే మనం అలాంటి తావేయకుండా మనం ముందుగాక. అందుకనే బలహీనమైన వారు కూడా మన వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ బలహీనమైన మనస్సాక్షి మనము గుర్తించి మనం కూడా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ఇది రెండోది. మొదటేమో ఏం చూసామంటే మంచి మనస్సాక్షి గల వారం ఉండాలి. రెండోది ఏం చూసామంటే బలహీనమైన మనస్సాక్షి గలవారు ఉంటారు, వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మూడోది చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించవచ్చు, కొన్ని తినుట మానవలనని చెప్పుదురు కనుక ఆ అబద్ధికులు అనంది. ఎవరు అబద్ధికులు అంటే అబద్ధ బోధ చేసేవారు అంది. 4:1 కడవరి దినాలు కొందరు అబద్ధికుల వేషధార వలన మోసపడత ఆత్మయందు దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి అనంది. కనుక అంత్య దినాల్లో అబద్ధ బోధకులు అనే వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వాళ్ళు ఏం బోధిస్తారంటే 2 విషయాలు బోధిస్తారు. మొదట ఏమని బోధిస్తారంటే చూడండి. వాత మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధించుచు అంటే మొట్టమొదటి ఏం చెప్తారంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి అని చెప్తారు. ఇప్పుడు చెప్పే వాళ్ళు ఏంటారా ఉన్నారు, ఆర్ట్స్ ఫాదర్లు పెళ్ళిళ్ళు చేసుకోరు తెలుసా మీకు? వాళ్ళు ఏమంటారు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అన్న అంటారు. ఇంకా పెంతెకోస్తోళ్ళు పెళ్ళి చేసుకోరు తెలుసా మీకు? పెంతెకోస్తు పాస్టర్లు పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు ఏం చెప్తారంటే సియోను కొండ మీద ప్రకటనలో ఉంది కదా, సియోను కొండ మీద వారు స్త్రీ సంగతి మెలగని వారు 1,44,000 మంది ఉన్నారు. వారు విశ్వాసులలో ఫస్ట్ క్యాడర్ గ్రూప్ గ్రేడ్ 1 వాళ్ళు. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మనం ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదు, స్త్రీ సంగతం చేయకూడదు అనుకొని బోధ చేస్తారు. 1,44,000 మంది ఎవరంటే యూదులు, మనం కాదు. కనుక పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. చెప్పాడు ఎక్కడని చెప్పలేదు. అసలు ఫస్ట్ సూచక్రియ చేసిందే పెళ్లిలో యేసు ప్రభు. మొట్టమొదటి ఆదాము నరుడుగా ఒంటరిగా ఉండడం మంచిది కాదని పెళ్లి చేసింది ఎవరు? దేవుడే పెళ్లి చేశాడు. ఆదాము నాకు పెళ్లి చేయని అనలేదు, అన్నాడా? అనలేదు. దేవుడే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఫస్ట్ మ్యారేజ్ దేవుడు చేశాడు. బైబిల్ మొట్టమొదట పెళ్లితో ప్రారంభమవుతుంది. బైబిల్ లాస్ట్ సంఘం అనే వధువుతో పెళ్లివారి క్రీస్తుతో బైబిల్ అంతమవుతుంది. దేవుడు ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు. కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోవద్దండి అనే బోధ వచ్చింది. కనుక పెంతెకోస్తోళ్ళు అదే బోధ చేస్తారు, ఆర్సీఎం వాళ్ళు అదే బోధ చేస్తారు. హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాస్టర్లు కూడా పెళ్లి చేసుకోరు తెలుసా మీకు? అడగండి, 100కి 90 మంది హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్లు పెళ్లి చేసుకోరు. బైబిల్లో ఉందా పెళ్లి చేసుకోవద్దని? లేదు కదా. ఇవన్నీ అబద్ధ బోధలు, అలా చేసుకోవద్దని లేదు. ఒకవేళ నేను ప్రభు కొరకు ఉంటాను, పెళ్లి చేసుకుంటే నేను సమయం ఎక్కువ వెచ్చించలేను అని మనకై మనం తీర్మానం చేసుకొని ఉంటే అది వేరే విషయం. అంతేగాని వాక్యం చెప్తుంది కాబట్టి పెళ్లి చేసుకోకూడదని బైబిల్లో ఎక్కడ లేదు. కనుక వివాహాలు నిషేధించడం అనేది వాక్యానికి వ్యతిరేకము. అందుకనే అలాంటి సంఘాలకు వెళ్ళొద్దండి, అలాంటి మీటింగ్స్కి వెళ్ళొద్దండి. వెళ్తే ఏం చేస్తారంటే మన విశ్వాస జీవితాన్ని కూడా పాడు చేసుకుంటాం. కనుక ఇది మొదటిది. రెండోది
ఈ మనసాక్షి వాత వేయని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటి వివాహాన్ని నిషేధిస్తారు, రెండోది అక్కడ రాయబడింది విశ్వాసులు కృతజ్ఞత చెల్లించి పుచ్చుకునేలా దేవుడు సృజించిన ఆహారస్తుతో కొన్నిటిని తినుట మానవాలనని ఏం చేస్తారు, చెప్తారు. బైబిల్లో రాయబడింది, లేవికాండం రాయబడింది. మీరు తినొచ్చు, ఇది తినకూడదు, డెక్కలు కల డెక్కలేని అవి ఇవి అని ఎన్ని చేస్తారంటే, ఇప్పుడు పాత నిబంధన తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు, తినొచ్చి తినకూడదు అని చెప్తారు. ఇది మనకు చెందింది కాదు. అర్థమైందా? అది ఎవరికి చెందిందంటే ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించి, మనకు సంబంధించింది కాదు. పేతురుకు ఒక విజన్ వచ్చింది, ఆకాశం చేమొచ్చాయి, శత్రువా జంతువులు, పాగు జీవులు, పురుగులు అన్నీ వచ్చాయి. దేవుడు ఏమన్నాడు చెప్పండి. నీకు ఆగలేదు కదా, చంపుకొని తిన అన్నాడు. పేతురు ఏమన్నాడు, వద్దు ప్రభా నీ సిద్ధమైనది. దేవుడు అన్నాడు, తినవయ్య, నేను చెప్తున్నా తినమన్నా కూడా తినలేదు మొండోడు. కనుక దేవుడు చెప్పాడు, ఏది నీ సిద్ధమైనది కాదు అన్నాడు. కనుక ఈరోజు ఒక విశ్వాసి తినాలనుకుంటే ప్రపంచంలో ఏదైనా తినొచ్చు. మీరు చైనా మార్కెట్కి వెళ్తే ఏం దొరుకుతాయి చెప్పమంటారా? పెద్ద పెద్ద పాములు ఇట్లా ఏలాడగట్టి ఉంటారు. నీకేం పాము కావాలో చెప్తే తల తొక్క కట్ చేసి దాన్ని స్కిన్ తీసేసి ముక్కలు తీసి ఇచ్చేస్తారు, తినొచ్చు. ఇంకేం తింటారో తెలిసిన తేళ్ళని తింటారు, జెల్లిని తింటారు, పురుగులను తింటారు. పచ్చి పచ్చి చిన్న చిన్న పురుగులను అట్నే సూపులు అద్దుకొని అట్నే తింటారు. ఎవరు? చైనా వాళ్ళు. మేమని తినమని చెప్పట్లేదులేండి. అది పాపం కాదు, తప్పు కాదు, తినాలనుకుంటే తినచ్చు. కనుక ఉసుళ్ళు అంటారు తెలిసిన, రాత్రిపూట కొన్నిసార్లు ఏం చేస్తారంటే పురుగులన్నీ లైట్లకు పడుతుంది, దాన్ని ఉసుళ్ళు అంటారు. దాన్ని కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది తెలుసా. నేను తిన్నాను చిన్నగా ఉన్నప్పుడు, హాస్టల్ ఉన్నప్పుడు. దాన్ని ఉసుళ్ళు అంటారు, తినొచ్చు, తప్పేముంది. మంచిగా ఆయిల్ గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కనుక నీకు ఇష్టం వచ్చింది ఏదైనా నువ్వు తినవచ్చు, తినాలి అనుకుంటే తినవచ్చు. లేదండి నేను తిననంటే తినొద్దు. అంతేగాని మనం రూల్ పెట్టకూడదు, ఇది తినొచ్చు ఇది తినకూడదు అని చెప్పకూడదు. తెలుసా, భక్సింగ్ గారు రాయచోటికి ఎక్కువ వచ్చేవాడు. ఏ రాయచోటి? కడప రాయచోటికి. సో మీరు రాయచోటికి ఎప్పుడైనా వెళ్తే మిస్పా ప్రార్థన మందిరానికి వెళ్ళండి. ఎక్కడికి? మిస్పా ప్రార్థన మందిరానికి, మనదే అది, హెబ్రోన్దే అది. వెళ్ళండి, అక్కడ బాధగల సహోదరుల దగ్గరికి వెళ్ళి అడగండి, నేను చెప్పానని చెప్పండి. రవిప్రకాశ్ అనే సేవకుడు, మా సేవకుడు మిమ్మల్ని కలవమన్నాడని చెప్పండి. వాళ్ళు మీకు చెప్తారు. ఏం చెప్తారంటే, భక్సింగ్ గారు ఎప్పుడు అక్కడికి వచ్చినా ఆయనతో పాటు చాలామంది టీం వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు భక్సింగ్ గారికి ఏం పెట్టేవాళ్ళు తెలుసా మీకు? చెప్పండి. పంది మాంసం తినేవాడు భక్సింగ్ గారు, తెలుసా మీకు? అక్కడ వాళ్ళు వండి పెట్టేవాళ్ళండి. తప్పు కాదు, పాపం కాదు. మీరు అనుకుంటారు అబ్బా అదే అన్న, ఏం కాదు, ఏమైంది? అది కూడా దేవుడు చేసిందే. భక్సింగ్ గారు తినేవాడండి. నీకు తినడం ఇష్టం లేకపోతే తినమాకు, నాకు ఇష్టం లేకపోతే తినం, అంతేగాని తినకూడదని మాత్రం మనం ఏం చేయకూడదు, జడ్జిమెంట్ చేయకూడదు. కనుక విషయం ఏంటంటే, అంత్య దినాల్లో కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అనేది అబద్ధ బోధ. నువ్వు తినాలనుకుంటే నువ్వు ఏదైనా తిను, ఏ మాంసమైన తిను, ఏ వంట అయినా తిను, లేకపోతే ఏ పురుగులైనా తిను, ఏ ప్రాగు జీవునైనా తిరుగు, ఏ పక్షినైంది ఏనైనా తిను. ఒకవేళ తినకూడదు అనుకుంటే నీ ఆరోగ్యరీత్యా డాక్టర్ గారు చెప్తాడు, అమ్మ నీకు ఈ రోగం ఉంది కాబట్టి పలానా తినొద్దంటే నీ ఆరోగ్యరీత్యా తినొద్దు, అంతేగాని వాక్యం మాత్రం తినొద్దని చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోండి అంతే. అందుకనే ఈ వాతపోయిన మనసాక్షి గలవారై వీళ్ళు ఏం చేస్తారంటే రెండు చెప్తారు. ఒకటి, వివాహం చేసుకోవద్దని బోధ చేస్తారు. రెండోది, కొన్ని కొన్ని తినొద్దని చెప్తారు. అవి తప్పుడు బోధలు. కనుక మనం వివాహం చేసుకోవచ్చు. రెండోది, మనం ఏది కావాలంటే తినొచ్చు, ఏది వద్దనుకుంటే తినకూడదు. అది మన వ్యక్తిగత జీవితం, అంతేగాని ఇది వాక్యాన్ని బట్టి కాదు. కనుక మూడోది ఏంటంటే వాతవేబన మనసాక్షి. వాతవేబన మనసాక్షి అనే మాటకు అర్థమేంటంటే, మన మనసాక్షి యాక్టివ్గా ఉంటుంది, మన గద్దిస్తుంటుంది, మన హెచ్చరిస్తుంటుంది, మంచు చెడు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనము దానికి లోబడాలని చూసాం. ఒకవేళ లోబడకుండా ఉంటే ఏమవుతుందంటే, ఈ మనసాక్షి చెప్పి 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 లాస్ట్కి ఏం చేస్తుందంటే ఈ మనసాక్షి చెప్పకుండా ఆగిపోతుంది, డీయాక్టివేషన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే వాతవేబన మనసాక్షి అని అంటారు. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మనసాక్షి మనల్ని హెచ్చరించదు, మనసాక్షి మనతో మాట్లాడదు. అప్పుడు నష్టం ఎవరికి? మనకే. అందుకనే
మనం ఒకటి ఏం నేర్చుకోవాలంటే మన సాక్షి మనలో యాక్టివ్గా ఉన్నప్పుడే, మన సాక్షి మనం గద్దిస్తున్నప్పుడే, మన సాక్షి మనం హెచ్చరిస్తున్నప్పుడే సరి చేసుకుంటుంటే మన సాక్షి మనం హెచ్చరిస్తూ ఉంటుంది. లేదు దాన్ని గొంతు పట్టుకొని నొక్కి పట్టేసి నువ్వు మాట్లాడొద్దని చెప్పి దాన్ని చేస్తే ఏమైందంటే అది ఇంకోసారి మాట్లాడదు. దాన్ని ఏమంటారంటే అప్పుడు ఎంత మంచి స్పీకర్ వచ్చినా లాస్ట్ యేసు ప్రభు వచ్చి చెప్పినా కూడా వాక్యం మనలో పనిచేయదు. ఎందుకంటే మన మనసాక్షి యాక్టివ్గా లేదు, డీయాక్టివేషన్ అయింది. కాబట్టి అటువంటి స్థితి రాకుండా మనం ఇప్పుడే మన మనసాక్షి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉన్నాం. ఇది మూడో మనసాక్షి. మొదటిదేమో ఏం చూసామంటే మంచి మనసాక్షి కలిగి ఉండాలి. రెండోదేమో బలహీన మనసాక్షి కూడా ఉంటుంది. మూడోదేమో వాతమైన బలసాక్షి. నాలుగోదేమో పవిత్రమైన మనసాక్షి. చూద్దాం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. కనుక ఇక్కడ పరిచార గురించి చెప్పబడింది, లేక డీకెన్స్ అంటారు వీళ్ళను, పరిచర్య చేసేవాళ్ళు. 8వ వచనంలో పరిచారకును మానులైండి, దిమనస్కులను మిగిలిన మద్యపాన శక్తులను దుర్లాభను అపేక్షించే వారిని ఉండక విశ్వాస మనం పవిత్రమైన మనసాక్షితో గైకొను వారు ఉండాలి. పరిచారకులు అనే పదానికి అర్థం ఏంటంటే డీకెన్స్ అని అర్థం. కనుక సిస్టర్స్ ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు, మందిరంలో పనిచేసే వారిని డీకెన్స్ అంటారు. కనుక ఈ డీకెన్స్ ఎలా ఉండాలంటే పవిత్రమైన మనసాక్షితో విశ్వాస మర్మమును గైకొను వారై ఉండవలెను. కనుక మందిరంలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలాంటి మనసాక్షి ఉండాలంటే పవిత్రమైన మనసాక్షి పెట్టుకొని వాక్యం వినాలి. వాక్యం వినకముందే మనము మనసాక్షి సరిగా లేకుండా చూద్దాం ఈరోజు ఏం చెప్తాడో తేల్చుకుందాం అని వచ్చి కూర్చుంటే అది పవిత్రమైన మనసాక్షి కాదు. కనుక దేవా ఈరోజు నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నేను నీ వాక్యమిని సరి చేసుకుంటానని అటువంటి పవిత్రమైన మనసాక్షితో విశ్వాస మర్మమును గైకొనాలి. దేవుని వాక్యం గైకొనేవారు సరి చేసుకునే మనస్తత్వం కలుకొని గైకొనాలి. అది ఏంటిదంటే పవిత్రమైన మనసాక్షి. అంటే మన మనసాక్షి ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలి, కల్మషం లేకుండా చూసుకోవాలి, నిర్దోషముగా మనం చూసుకోవాలి. తర్వాత తీతు రాసిన పత్రికలు కూడా ఉంది చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. తీతు 1:15. వారి మనసాక్షియు అపిత్రపరచబడి ఉన్నది అనంది. అంటే మనం పవిత్రం అనుకుంటే అన్నీ పవిత్రమవుతాయి, కానీ అపిత్రం అనుకుంటే ఏమవుతాయంటే అన్నీ అపిత్రమవుతాయి. అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కనుక దాన్ని బట్టి మన మనసాక్షి పవిత్రమైనదో అపిత్రమైనదో అనేది మనము దాన్ని బట్టి మన మనసాక్షి ఆధారపడింది. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే ఉంటాయి, చెడుగా ఆలోచిస్తే అంత చెడుగానే ఉంటుంది. అలాగే మన మనసాక్షి కూడా పవిత్రత అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా చూస్తాం. ఈ పవిత్రత ఎలా వస్తుంది అంటే మళ్ళీ మనం మొదట చదువుకున్నాము 9వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 14వ వచనంలో చూద్దాం, మరొకసారి చదువుదాము. నిత్యుడొక ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవం గల ఆ దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. ఒక వ్యక్తికి పవిత్రమైన మనసాక్షి ఎట్లా వస్తుంది అంటే ఆ వ్యక్తి మొదట నిత్యుడకు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ వ్యక్తి నిర్దోషిగా తీర్చబడతాడు. అంటే మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడతామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే అప్పుడు మనం శుద్ధి చేస్తాం. రెండోది క్రీస్తు రక్తము ద్వారా అంటే యేసుప్రభు రక్తము మన పాపాలు మాత్రమే కాదు, మన మనస్సాక్షిని కూడా అది శుద్ధి చేస్తుంది, అంటే పవిత్రపరుస్తుంది. ఒక వ్యక్తికి పవిత్రమైన మనస్సాక్షి కావాలంటే ఏం చేయాలంటే క్రీస్తు రక్తం ద్వారా ఆ వ్యక్తి తన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ప్రభువా మీ యొక్క రక్తం ద్వారా నా మనస్సాక్షి శుద్ధి చేయి అని మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభు రక్తము మన పాపాలు మాత్రమే కాదు మన మనస్సాక్షిని కూడా
శుద్ధి చేస్తే అప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే పవిత్రమైన మనస్సాక్షి ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుందంటే నిర్మలమైన మనస్సాక్షి. కొంతమంది అంటుంటారు మనస్సు మనస్సాక్షి దగ్గర దగ్గర, అందుకని మనం ముందు చదువుకున్న దాంట్లో మనస్సు పక్కనే మనస్సాక్షి అనే పదం రెండు పక్క పక్కన వచ్చాయి. కొంతమంది అంటుంటారు ఏంటి అలా ఉన్నామంటే నా మనసు బాగలేదంటారు. ఏమంటారు? నా మనసు బాగలేదులే అంటారు. ఎందుకు తినలేదంటే నా మనసు బాగలేదు. ఎందుకు తాగలేదంటే నా మనసు బాగలేదు. ఎందుకు మంత్రం రా? నా మనసు బాగలేదు. ఎందుకు డల్లుగున్నావు? నా మనసు బాగలేదు. ఎందుకు బాగలేదు? అసలు నీవు బాగుంటే కదా. నువ్వు దేవునితో సమాధానంగా ఉండి క్రీస్తు రక్త నీలో ప్రోక్షించబడితే నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. నీ మనస్సాక్షి అప్పుడు ఎలా ఉంటుంది? నిర్మలమైన మనస్సాక్షి. ఎప్పుడు మనం ప్లెయిన్గా సమాధానంగా ఉంటాం. దేన్ని బట్టి? మన మనస్సాక్షిని బట్టి. దాని గురించి చూద్దాం. చూడండి, మనము క్రీస్తు రక్తం ద్వారా మనం కడుక్కుంటే మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై చాలు అక్కడ రాయబడింది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. ఎప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కుంటామో అప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే నిర్మలమైన మనస్సాక్షి. చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా, చాలా సంతోషంగా, సమాధానంగా మన మనస్సాక్షి పవిత్రంగా ఉండి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాం, శాంతంగా, సమాధానంగా ఉంటాం. కనుక ఒకవేళ అలాంటి స్థితి నీకు లేకపోతే కనీసం ఈరోజైనా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నీ రక్తం ద్వారా నా మనస్సాక్షి శుద్ధీకరించు అని ప్రార్థన చేస్తే యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా మనము శుద్ధి చేయబడతాం. అంటే నిత్యుడగు ఆత్మ ద్వారా అని చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడంటే మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. కనుక మారుమనసు పొందాలి, రెండోది పాపక్షమాపణ పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడు, మన లోపల ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా మనలో ఏం కలుగుతుందంటే శుద్ధి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది. మనన్న పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. తద్వారా మన మనస్సాక్షి కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి మనం ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనము దేవుణ్ణి సేవిస్తాం. హృదయం పరిశుద్ధపరచకపోతే, మన మనస్సాక్షి పరిశుద్ధపరచకపోతే మనం దేవుని దగ్గర రాలేం, మనం దేవుణ్ణి ఆరాధించలేం. అందుకనే ఈ రాత్రికాల సమయంలో వెళ్ళకముందు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా మీ యొక్క రక్తం ద్వారా నా యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే మన పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వస్తాడు. క్రీస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షి మనకు శుద్ధి అవుతుంది, పవిత్రమైన మనస్సాక్షి మనం కలిగి ఉంటాము, నిర్మల మనస్సాక్షి మనకు వస్తుంది. అప్పుడు మన గత దినాల్లో చేసిన ప్రతి పాపము కడిగివేయబడుతుంది. ఇంకా మనస్సాక్షి మన మీద నేరారోపణ, ఎందుకంటే ఆల్రెడీ క్షమాపణ కోరాము, మన గత జీవితం అంతా క్షమించబడింది కనుక మళ్ళీ మనస్సాక్షి మన మీద నేరారోపణ. మనం తీర్పు కూడా వెళ్ళాము, తీర్పు దినమో విమర్శ దినమో అప్పుడు మనం ప్రభు ముందు నిలబడం. ఎందుకంటే ఆల్రెడీ మనం విమోచించబడిన వాళ్ళం, క్రీస్తు కడగబడిన వాళ్ళం. ఇంకా మన పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు కనుక జరిగిపోయిన వాటిని మళ్ళీ దేవుడు తీర్పులోనికి తీసుకురాడు. ఆ విధంగా ప్రభు సాయం చేయను కాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇప్పటికైనా మీరు ఇంకా మీ యొక్క పాపంలో క్రీస్తు రక్తం చేత కడుక్కోకపోతే మీ మనస్సాక్షి మీ మీద నేరారోపం అవుతుంది. మీ మనస్సాక్షి మీరు మారుమనసు పొంది క్రీస్తు రక్తం కడగబడేంత వరకు మీ మనస్సాక్షి మీరు చేసిన ప్రతి పాపం గద్దిస్తూనే ఉంటుంది. కనుక విమర్శించినప్పుడు కూడా సాక్షి. అలాంటి స్థితి మీకు కలగకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే క్రీస్తు రక్తం మీ మనస్సాక్షి శుద్ధి చేస్తుంది. గత జీవితంలో చేసిన అన్నిటినీ ఇంకా కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మదేవుడు తీసివేస్తాడు. కనుక పవిత్రమైన మనస్సాక్షి మీకు అనుగ్రహించబడుతుంది. అంతమాత్రం కాదు, నిర్మల మనస్సాక్షి మీకు ఉంటారు. మీరు ప్రభును సేవిస్తారు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటాడు, మనం నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనం అప్పగించుకుందాం. ఈరోజు ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరించాడు కనుక మనస్సాక్షి చెప్పిన మాట విని కూడా లోపడకపోతే అది కూడా పాపమే. ఈరోజు వాక్యం విన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు, విన్న తర్వాత కూడా ఇంకా సరి చేసుకోకపోతే మీరు మనస్సాక్షి గద్దించిన కూడా, మనస్సాక్షి హెచ్చరించిన లోపడకపోతే
ఇంకొకసారి సమయం వస్తుంది, ఇంకోసారి కూడా మనం లోపడకపోతే చివరికి మన మనసాక్షి పనిచేయదు, వాత వేయబడుతుంది. ఇంకప్పుడు మన ఎవరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు, మన సాతానికి అప్పగిస్తాడని దేవుని వాక్యం ఉంది. అలాంటి స్థితి రాకముందే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని నీతో మాట్లాడారు. మనస్సాక్ష్యం ఏమైనా హెచ్చరిస్తూ ఉంది. ఏ విషయాలు హెచ్చరిస్తుందో, రక్షింపకపోతే రక్షణ విషయంలో, పాపాలు క్షమించే విషయంలో, ఈ క్రీస్తు శుద్ధి చేసుకునే విషయంలో ఎంతకాలం ఇంకా దూరంగా ఉంటావు, ఎంతకాలం ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటావు, ఎంతకాలం మారుమనసు పొందకుండా ఉంటావు, ఎంతకాలం ఇంకా బాప్తీసం తీసుకోకుంటావు, ఎంతకాలం ఇంకా మందిరానికి వస్తూ పోతూనే ఈ రక్షణ నాకు వద్దులే, ఈ మారుమనసు నాకు వద్దులే, ఈ పాపక్షమ నాకు వద్దులే అని మనసాక్షి గద్దిస్తున్నా కూడా, హెచ్చరిస్తున్నా కూడా ఇంకా అవిధేయత చూపుతుంటావు. దేవుడు ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకుందాం. అలాగే రక్షించబడిన వారైతే ఆ మీలో కూడా మనసాక్షి అనేది ఒకటి ఉంది. మనం అభ్యాసం చేసుకుందాం ప్రతిరోజు. మనం మంచి మనస్సాక్షి గలవారమై ఎల్లప్పుడూ దేవుని ఎదుటనో మనుషులు ఎదుటనో మనం ఎల్లప్పుడూ ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. అలాగే సంఘంలో బలహీనలైన వారు ఉంటారు, వాడెలా మన వైఖరి ఎలా ఉందో ఒకసారి మనం గమనికలుగుందాం. అంత మాత్రం కాదు, ఎల్లప్పుడూ నిర్మలం మనసాక్షి కలిగి ఉందాం. అలాగే క్రీస్తు రక్తం ఆల్రెడీ విమోచించబడ్డాం. మళ్ళీ మనకి ఎక్కడైనా కల్మషము ఎక్కడైనా అంటుతే మళ్ళీ క్రీస్తు రక్తాన్ని మనం ఆపాదించుకుందాం. మరొకసారి ప్రభాని రక్తంతో ప్రోక్షించండి, మనసాక్షి శుద్ధి ఏంటంటే ఈరోజు విశ్వాసులైనప్పటికీ మన మనసాక్షిని మరొకసారి శుద్ధి చేసుకొని ఇక్కడ నుంచి దేవుని సన్నిధి నుంచి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా ప్రార్థనలు ఉండండి. వినవాక్యంలో పరీక్షించుకొని సరి చేసుకొని ఒక తీర్మానం చేసుకొని వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మనసాక్షి మన గద్దిస్తుంది. వాక్య ప్రకారము ఏ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడో, హెచ్చరించాడో, ఏ విషయంలో మనసాక్షి మనం హెచ్చరిస్తుంటే ఆ విషయంలో తీర్మానం చేసుకొని సరి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగల మా తండ్రి, మీ పాంచంతకు వస్తున్నాం. మీ యొక్క ప్రభా రాతకాల సమయంలో సువార్త కొడుకులో మీరు సహాయపడ్డారు. అందుబడి స్తోత్రం తండ్రి. పాటల ద్వారా మయంపరచబడ్డారు. అలాగే మనసాక్షి ఎలా ఉంటుందో, ఎన్ని రకాల మనసాక్షి కలిగి ఉంటామో మీరు మాతో హెచ్చరించారు. మీరు మాతో మాట్లాడారు. అందుబడి స్తోత్రం చెప్పని మాట ముద్రించండి. ఎవరైతే రక్షణ లేక ఇక్కడ ఇంకా ఉన్నారో, మారుమనసు లేక, పాపక్షమాపణ లేక, ఈ రోజైనానో ప్రభా మనసాక్షి వ్యతిరేకంగా ఉండకుండా నాన్న తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి నాన్న వెళ్ళగలుగుటకు సహాయం చేయండి తండ్రి, కనికరించండి. అలాగే రక్షించబడిన మేము కూడా మరొకసారి మీ రక్తాన్ని ప్రోక్షించుకొని నాయన ప్రభా మేము తరి ప్రభా ఇక్కడ నుంచి నాన్న నిర్మలమైన మనసాక్షితో వెళ్ళటం సహాయం చేయండి. మా మనసాక్షిని కూడా మేము ఎల్లప్పుడూ నాయన తండ్రి మంచి మనసాక్షి ఉంటే అక్కడ అభ్యాసం చేసుకుంటకు సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. చెప్పని మాట ముద్రించండి. విన్నవారందరిని బట్టి స్తోత్రము. ఎందరైతే మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో రాగలిగారో వారందరిని బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి వారికి రావాల్సిన భాగము, ప్రతిఫలం వారికి దయచేయండి. తిరిగి గృహాలకు వెళ్తున్నారు, మీ సన్నిధి వారితో కూడా ఉంచండి. అలాగే తండ్రి రేపు ఉదయకాలం మొదలుకొని రేపు అంతయు నాయన గొలుసు ప్రార్థనలో ఎవరు సమయానికి వారి నమ్మకంగా వచ్చి ప్రార్థన చేయగలడు కృప చూపించండి. అలాగే తండ్రి తిరిగి మంగళవారం సంఘ ప్రార్థన కొరకు సిద్ధపరచండి. అలాగే బుధవారం ఉదయం 8 గంటలకే తరి ప్రభా సిస్టర్స్ డోర్ టు డోర్ మినిస్ట్రీస్కు నాయన సిస్టర్ రాగలటకు కృప చూపించండి. నాయన ప్రారంభించిన పరిచర్య మీరు ఆకడ పర్యంతరం వరకు కొనసాగుటకు నాయన మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయండి. ఆదివారం గురువారం బైబిల్ స్టైల్లోనూ, అలాగే శుక్రవారం ఉదయకాలం స్త్రీల కూడికలోనూ, అలాగే సాయంకాలము తండ్రి విలేజ్ పరిచర్లోనూ, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్లోనూ, ఆదివారం సిద్ధపరచండి. ప్రతి కూడికకు ప్రతి విశ్వాసి విధిగా రాగులట కృప చూపించమని మా ఆస్థాలు బలపరచండి. మందిరంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, పరిచయం చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో వారందరికీ రావాల్సిన ప్రతిఫలం మీరు వారికి దయచేయమని, ముందున్న సమయాన్ని దీవించమని మా ప్రభును మా రక్షకుడైన
యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.